ధర్మవరం పట్టణంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగల రాజకీయ ఆర్థిక సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్ధికై ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల హిందూపురం మరియు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాల సదస్సు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరచాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్రంలో మోడీ గారి గెలవాలని కోరారు. మాదిగల యొక్క జాతి కోసం తన వంతు కృషి చేస్తున్నామని, మీ యొక్క వంతు కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నామని తెలిపారు. అదేవిధంగా బీజేపీ ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థి సత్యకుమార్ని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అయిన బీకే పార్థసారథి గారిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బీజేపీ నియోజకవర్గం సత్యకుమార్, టీడీపీ పార్లమెంట్ హిందూపురం అభ్యర్థి బీకే పార్థసారథి, ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాజం చేత సమాజాన్ని నిర్ణయం చేస్తూ, నైతిక విలువలు నిర్ణయం చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణను అంతం చేస్తూ ఒక దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా బుద్ధి చెప్తూ నిరంతరం పేద వర్గాల పక్షాన పేద వర్గాల ఉమ్మడిగా సదస్సుకు చేసినటువంటి సోదరులు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు, సోదరులు ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గారు, జనసేన తరఫు చిలకం మధుసూదన్ గారు, సోదరులు దేవానంద గారు, నరేంద్ర గారు, సమావేశం ఇక్కడ ప్రజలు, ఉమ్మడి జిల్లాలో చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, సోదరులు, పాత్రికేయులుగా పేరు నమస్కారం. పరిస్థితి రాష్ట్రంలో ఇటువంటి సన్నిధి తప్పలేదు. అసలు ఏదైనా ఎంత పతాక స్థాయికి పోయిందంటే అన్నిటికీ 60 ఏళ్ల పైన ఇచ్చే పెన్షన్కి కానుక, విద్యార్థులకు ఇచ్చేదానికి దీవెన, దేని విషయంలో ఏ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిదానికి మీ జీవనం తీసుకున్నారా, మీ జీవనం తీసుకున్నారా రేపు సముద్రుగా మనము దీని విజయాన్ని ప్రవర్తిస్తారు. మీరేమో మీ ఆశీర్వదిస్తే, మీరంతా జాబ్ ఇస్తే పోయి ఒక జాబ్ కదా, మీరు పీరియడ్ ఇస్తే ఆ పీరియడ్ కూర్చొని మనల్ని అంచి వేసే పనులు చేయడమే కాకుండా మళ్ళీ పీరియడ్ ఇస్తారు. ఎంతగా పోయాడంటే చివరికి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు ఉన్న విజేపీ కూడా తీసేసి పేరు తీసేసి జగన్ విజేపీ తీసేయాలని చెప్తున్నారు. అంటే అంబేద్కర్ గారి కన్నా గొప్ప పెట్టేసారు. చివరికి అంబేద్కర్ స్థాయి తగ్గించే క్రమంలో భాగంగా ఒక జిల్లాను సంఘటన చేసి కోనసీమ జిల్లా ఉంటే ముందు కోనసీమ జిల్లా పేరు పెట్టి మళ్ళీ ఉన్న తర్వాత 2 జిల్లాల మధ్య పోటీ పెట్టడం కోసం, వాళ్ళ మధ్య వైద్యం పెట్టడం కోసం ఒక జిల్లాను సంఘటన చేసి డాక్టర్ అంబేద్కర్ జిల్లా పేరు మాట్లాడారు. ఆ క్రమంలో అది గొడవలు జరిగింది. ఆ గొడవలు దానికి రాజకీయ లబ్ధి కోసం పడుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కానీ వారి గురించి నేను ఎక్కువ మాట్లాడారు. ఇక్కడ ఈ రాష్ట్రం ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో ఉంటున్న అభ్యర్థుల గురించి బయట